శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ప్రధానంగా ఈ పక్షంలో ధనస్థానంలోకి రవిగ్రహ ప్రవేశం. ఇది ఒక విధంగా మీ కుటుంబం యొక్క హోదా పెరుగుతుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి, మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగం రావడమో ఏదైనా శుభం రావడమో ఒక మంచి జరగడం వల్ల కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు. ఒకేసారి కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది. సో అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఖర్చు, ఏదో ఒక ఫంక్షనో గెట్ టుగెదరో ఏదో శుభకార్యం లాంటివి చేయడం వల్ల చాలా వరకు పెద్ద పెద్దవారంతా విజిట్ చేస్తారు, అందరినీ గౌరవంగా సత్కరిస్తారు. మొత్తం మీద కుటుంబం విషయంలో ఏదో ఒక శుభకార్యం, ధన వ్యయం తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఏమైందంటే రాశి అందే శనిగ్రహం సంచరిస్తుంది. అది చాలా వరకు మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఈ పాటికి ప్రతిదీ టైట్ పొజిషన్ ఏర్పడుతూ ఉంటుంది, ఏది చేయాలన్నా కూడా చేయలేకపోతుంటారు. ఇప్పుడు కుజగ్రహం కూడా రావడం జరిగింది. ఈ కుజుడు శని రాశిలో ప్రవేశించడంలో వృత్తిపరంగా చాలా స్ట్రగుల్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డా కూడా సరైన గుర్తింపు రాకపోవడం, అసలు విశ్రాంతి అన్నదే లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది జరగచ్చు, ఒక ప్రమాదం లాంటిది, ఏదన్నా చిన్నది యాక్సిడెంటో కాలుకో చేయకో దెబ్బ తగలడం వల్ల శరీరం సహకరించకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. అయితే తప్పనిసరి పరిస్థితిలో రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది, కానీ తప్పకుండా ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఇటువంటి సందిగ్ధత జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటు బుధగ్రహం కూడా అక్కడ చేరడం వల్ల ఏదో ఒక లిటిగేషను, ఏదో రుణ ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇబ్బందులు, చికాకులు, చాలా వరకు జాతకుడు ఎక్కువగా వర్రీ అవుతుంటాడు, మానసిక అశాంతికి గురవుతుంటాడు, అటు ఫిజికల్గా ఇబ్బంది పడుతుంటాడు, మానసికంగా స్ట్రగుల్ పడి దిగులు పడుతూ ఉంటాడు. బట్ ఇటువంటి ప్రయత్నంలో ఏదో కుటుంబంలో కొంత మంచి జరిగింది, కొంతవరకు ఓకే, కానీ దాని ద్వారా వచ్చే ఖర్చులు, 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలన్నా తప్పించుకోలేకపోతుంటారు. ఇది ఎవరికి చెప్పుకోలేని విషయం, చెప్పుకున్నా కూడా ఉపయోగం లేని విషయంలాగా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా మీరు ఏదైతే కొన్ని అనవసర అటాచ్మెంట్లు ఉన్నాయో, అనవసర బంధాలు ఉన్నాయో, ఎవరినైతే అనవసరంగా మీరు పెంచి పోషిస్తున్నారో వాటన్నిటిని కూడా మీరు ముందు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే వాటి నుంచి మీరు బయట పడితేనే తప్ప మీరు ఏ విషయంలో కూడా ప్రగతి పదంగా వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ముందుగా ఇటువంటి చిన్న చిన్న బలహీనతల్ని ఖచ్చితంగా తగ్గించుకోండి. ఎటువంటి మొగమాటం లేకుండా ఉంటేనే ఫ్యూచర్లో కొంతకాలం పాటు మీరు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీలో శక్తి అదే పుంజుకుంటూ ఉంటుంది, మీరు మీకు సరిపోయే విధంగా ఉంటుంది. దానికి కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. కాబట్టి చాలా వరకు మీ బలహీనతల్ని తగ్గించుకోండి. వేస్ట్గా ఎవరినైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళని తగ్గించుకోండి. మీకు ఉన్నటువంటి దాంతో మీరు సరిపెట్టుకుంటే కొంతవరకు నెమ్మదిగా మళ్ళీ మీరు పాత పొజిషన్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు ఎటు 4వ స్థాన సంచారం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ దొరకని మనశ్శాంతి వేరొక చోట దొరుకుతుందని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ కూడా ఆ విధంగానే ఉండే సూచనలు కనబడుతూ ఉంటాయి. అయితే ఏదైనా కొంతలో కొంత నయంగా మీకు ఈ ప్రయత్నపూర్వకంగా కొన్ని తగ్గించుకోవడం వల్ల ఏదో ఒక కొత్త ఉపాధి అవకాశాలు, ఒక కొత్త మిత్రుడి రూపంలో రావడం వల్ల మీరు చేస్తున్నటువంటి పనికి సహకరిస్తూ ఏదో ప్యారలల్గా మీకు అనుకోకుండా భగవంతుడు పంపించిన విధంగా వేరొకరు వచ్చి మీకు సహకరించడం, మీ సమస్యల నుంచి బయటపడడం, అలాగే మీలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో వారు కొంతవరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా మీ యొక్క ప్రయత్నం బట్టి, మీరు వెళ్ళే ప్రదేశాన్ని బట్టి కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి కోసం మీరు ఒక మంచి ప్రయత్నం చేయడం వల్ల జీవితంలో మీకు ఒక మంచి స్నేహితుడు లభించి ఈ సమయంలో ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు కూడా ప్రస్తుతం ధనస్థానంలో ఉంటూ మరి ఏదో ఒక ఇబ్బందులు స్త్రీల వల్ల వస్తూ ఉంటాయి. ఈ 19వ తారీఖు నుంచి శుక్రుడు 3వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇటువంటి కొత్త పరిచయం ఒకటి ఏర్పడడం జరుగుతుంది. ఆ పరిచయం వల్ల మీకు వాటి వృత్తిపరంగా సహకరిస్తారు, ఆర్థిక పరంగా సహకరిస్తారు. మీలో ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడే విధంగా వారు మిమ్మల్ని సహకరించే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా మీ జీవితంలో మరొక కొత్త వ్యక్తి ప్రవేశించి మీ జీవితాన్ని మార్చబోతున్నారు. ఆ ఎదిగే ప్రయత్నంలో మీరు కరెక్ట్గా ఎత్తకడం మంచిది తప్ప
మళ్ళా రాంగ్ స్టెప్ వేస్తే మళ్ళీ ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనా మీనరాశి వారు ఏ విషయంలో కూడా తొందరపడకుండా, చిన్న విషయాన్ని కూడా ఆవేశపడకుండా చాలా సహనంతో ఓర్పుతో వ్యవహరించడం వల్ల మీ జీవితం త్వరలో మంచి మార్పు రాబోతుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, లేదు మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు, మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న, తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా, కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి, మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది, లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్నా, గుమ్మాలు ఉన్నా, కాలువలు ఉన్నా, గోతులు ఉన్నా రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న ₹10,000 అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది, లవ్ అఫేర్స్. ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి, మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే, సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు, 7 సంవత్సరాలకి ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు, సంవత్సరం తర్వాత దాని ప్రభావం అంటే నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా, కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది, నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది
కేవలం మనం అందరం కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో, అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.